ఆటంకాలు ఎందుకు వస్తాయి మన జీవితంలో, అభ్యంతరాలు ఎందుకు వస్తాయి అంటే మనము మన స్వంత ఆలోచన చొప్పున నడిచినప్పుడు, దేవుని చిత్తాన్ని వ్యతిరేకించి దేవుని యొద్ద వినకుండా, దేవుని యొద్ద అడగకుండా, దేవుని యొక్క ఆలోచనల చొప్పున మనం నడవకుండా మనకు ఏది తోస్తే అది చేస్తాం చూడండి, తద్వారా మనకు అశాంతి అసమాధానం వస్తుంది. చూడండి, మన జీవితంలో ఎన్ని నిర్ణయాలు దేవుని చిత్తాన్ని కాదని తీసుకున్నాం. ఈరోజు ఆ నిర్ణయాలే మీకు నెమ్మది లేకుండా చేశాయి. మీ వివాహ విషయంలో దేవుని చిత్తాన్ని అడిగి చేసుకున్నారా? లేకపోతే ఆ ఇల్లు కట్టడానికి మీరు తీసుకునే లోన్ విషయంలో దేవుణ్ణి అడిగి తీసుకున్నారా? లేకపోతే మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో మీ పిల్లవాడిని చదివించడానికి, లేకపోతే మీరు బయట దేశం వెళ్ళడానికి, ఆ ఉద్యోగంలో చేరడానికి, ఆ వ్యాపారం పెట్టడానికి ఎక్కడ మీరు దేవుణ్ణి అడిగి చేశారు? దేవుని ఆలోచన కాకుండా ఈరోజు మీ స్వచిత్తాన్ని, మీ సొంత ఆలోచనను నెరవేర్చుకోవడానికి మీరు ఎంత ధైర్యం చేశారో చూడండి. ఆ నిర్ణయం ద్వారానే ఈరోజు ఏం జరుగుతుందంట, అది ఒక అడ్డుబండగా మారింది. అదే ఈరోజు మిమ్మల్ని ఆటంకపరిచి నెమ్మది లేకుండా చేసేటువంటిదిగా ఉంది. ఈరోజు బాధపడితే దాని ద్వారా ఎట్లా ఉంటుందండి చూడండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు దాన్ని పడి తట్టుకొని కూలినట్లుగా నేను చేశాను అడ్డుబండగా అంటున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం చేసే నిర్ణయాలు ఈరోజు మనకు నెమ్మది లేకుండా చేస్తున్నాయి. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మనం తీసుకునే నిర్ణయము, మనం వేసే ప్రతి అడుగు దేవుని నుంచి పొందుకున్నదై ఉండాలి, దేవుని మార్గములలో నడిచేటువంటిదై ఉండాలి. అప్పుడు తప్పకుండా మనం చేసే ప్రతి ప్రయత్నములో ఒక గొప్ప సమాధానము, ఒక గొప్ప ఆనందము మన హృదయాల్లో ఏలుతుంది అని చెప్పేసి ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను.